గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. రైతుల సంక్షేమం కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అమలు చేయబోతున్నది అనే విషయం మనందరికీ తెలుసు. ఈ పథకం ద్వారా చిన్న మరియు మధ్యతరగతి రైతులకు 20,000 ఆర్థిక సాయం 3 విడతల్లో అందించనున్నారు. ఈ పథకాన్ని జూన్ 12వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలియపరిచారు. ఇందులో భాగంగానే మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ యొక్క ఆర్ఎస్కే లాగిన్స్కి ఫార్మర్స్ యొక్క వెరిఫికేషన్ లిస్ట్ పంపబడింది. మీ గ్రామ సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఈ వెరిఫికేషన్ లిస్టులోని ఫార్మర్స్ యొక్క ఆధార్, నేమ్, ఖాతా నెంబర్, సర్వే నెంబర్ వంటి వివరాలు వెరిఫై చేయవలసి ఉంటుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే వెరిఫైడ్ అని, రాంగ్ ఆధార్ సీడింగ్ లాంటి ఇష్యూస్ ఉంటే ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తారు. ఫార్మర్ చనిపోయిన ఫార్మర్ లేదా ఫార్మర్ యొక్క కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ప్రభుత్వ పెన్షన్ పొందుతూ ఉన్నా లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా, ఆ ల్యాండ్కి సంబంధించి ఏదైనా కోర్టు కేసెస్ జరుగుతున్నా, ఒకవేళ ఆ భూమి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా ఆ ఫార్మర్ ఈ పథకానికి అనర్హులు కాబట్టి వారి అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. రాంగ్ ఆధార్ సీడింగ్, రాంగ్ ఫార్మర్ నేమ్ వంటి రీజన్స్తో ఎంఆర్ఓ లాగిన్కి ఫార్వర్డ్ చేయబడిన అప్లికేషన్స్ మరొకసారి ఎంఆర్ఓ గారి లాగిన్ నందు వెరిఫికేషన్ చేయబడతాయి. రైతు యొక్క ఆధార్ నెంబర్, పేరు, ఫాదర్ నేమ్, ఖాతా నెంబర్, ఎక్స్టెంట్, సర్వే నెంబర్, అడ్రస్ వంటి వివరాలు మరొకసారి క్రాస్ చెక్ చేసి కరెక్ట్గా ఉంటే అప్రూవ్డ్ అని, ఇంకనూ క్లియర్ కానీ రాంగ్ ఆధార్ సీడింగ్, డెత్ కేసెస్ని రిజెక్ట్ అని సబ్మిట్ చేస్తారు. ఎంఆర్ఓ గారి లాగిన్ నందు అప్రూవల్ అయిన ఫార్మర్స్ యొక్క నేమ్స్ మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ఆర్ఎస్కే లాగిన్కి తిరిగి పంపబడతాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఈ నేమ్స్ అన్నిటిని మరొకసారి వెరిఫై చేయవలసి ఉంటుంది. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు వెరిఫై చేసిన నేమ్స్ అన్నీ మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారి లాగిన్కి పంపబడతాయి. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క లాగిన్ నందు అప్రూవల్ అయిన నేమ్స్ 6 స్టెప్ వ్యాలిడేషన్ కొరకు ఆర్టీజీఎస్కు పంపబడతాయి. ఫార్మర్స్ యొక్క ఎలిజిబిలిటీ వ్యాలిడేషన్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ ఫార్మర్స్ లిస్ట్ జనరేట్ అవుతుంది. ఈ ఫార్మర్స్ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయ్యాక ఎన్పిసిఐ యాక్టివ్ ఉన్న బ్యాంకు ఖాతాకు అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ అవుతుంది. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సాగు ఖర్చులను భరించే సామర్థ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో రూపొందించిన ఈ పథకాన్ని పొందడం మనందరి హక్కు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి రైతు వెంటనే మీ గ్రామ సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదించి వెరిఫికేషన్ నందు మీ పేరు వచ్చిందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏదేని కారణాల వల్ల మీ పేరు రిజెక్ట్ అయినట్లయితే తగిన డాక్యుమెంట్స్తో మరొకసారి రీఅపీల్ చేసుకోగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.